స్టిల్ వాటర్స్ రన్ డీప్. ఇంకా నీళ్లు పల్లమునకే ప్రవహిస్తూ ఉన్నాయి. ఇదో పాత సామెత. నిజమే. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు యొక్క భార్య యోబు యొక్క పరిస్థితిని చూచి, అతనికి కలిగినటువంటి భయంకరమైన బాధ కురుపులు నడినెత్తి వరకు అరికాలు మొదలుకొని, అతని ఒళ్ళు చిల్ల పెంకుతో గీకుకొనుచు భయంకరంగా బాధపడుచు బూడిదలో కూర్చున్న అనుభవం కనబడుతుంది. ఇప్పుడు మనుషులు ఇస్తున్న సలహా, యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. ఇది లోకమిచ్చే అనర్థమైనటువంటి బుద్ధిహీనమైన సలహా. మన జీవితాల్లో నొప్పి కలిగినప్పుడు యథార్థతను విడిచిపెట్టడానికి అవకాశాలు కోకొల్లలుగా వస్తూ ఉంటాయి. నీ దీనస్థితి, నీ దౌర్భాగ్యపు స్థితి, నీ దారిద్ర్యపు స్థితి, నీ యథార్థతను వదులుకోవటానికి సులువైన మార్గం ఎన్నటికీ కాకూడదు. ఏముందిలే, దేవుడు నీకు అన్యాయం చేశాడు, నువ్వు ఎట్లయినా బ్రతుకొచ్చు అన్నటువంటి లోక దౌర్భాగ్యపు ఆలోచనలు నీ దృష్టికి రానియకు. నీవు ఇంకనూ యథార్థతను విడువకుందువా, వదలకుందువా అని మాటలాడుచున్నటువంటి మూర్ఖపు మాటలు మాటలాడుచున్న అతని భార్యను గూర్చి ఆలోచన చేసినప్పుడు లోకము కూడా నిజంగా అలాంటి సలహాలే ఇస్తూ ఉంది. స్టిల్ వాటర్స్ రన్ డీప్. ఇంకనూ నీళ్లు పల్లమునకే ప్రవహిస్తున్నాయని చెప్పు. అనగా ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా నైజం, నా నైతికత సర్వసాధారణంగానే ఉంటుంది, మార్పు చెందదు. దేవుని నాకిచ్చినటువంటి ఆ యథార్థతను నేను విడిచిపెట్టాను. శరీరము కృషించిందా? నేను విడిచిపెట్టాను. ఆస్తులన్నీ పోయాయా? నేను విడిచిపెట్టాను. యోబు అలాంటి మాటనే సెలవిస్తున్నాడు. దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడు మనము అనుభవింప తగదా? ఎంతటి ఆన్సర్ ఇస్తున్నాడో అర్థం చేసుకోండి. లోకము నీ దగ్గరికి వచ్చి, ఏమి నీకు ఇంకా పిల్లలు లేరే? ఇంతే నీ బ్రతుకు, ఎందుకు దేవుని కాలదని దేవుని మాటలు పక్కన పెట్టి కొంచెం లోకం చెప్పినట్టు వినకూడదు అని అంటుంటారు. చెప్పు, ఇంకా నీళ్లు పల్లమునకే ప్రవహిస్తూ ఉన్నాయి. నీతిమంతుడు ఇంకా యథార్థతను విడిచిపెట్టడు. దేవుడు ఇంకా సజీవుడై ఉన్నాడు అని సమాధానం చెప్పు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా వివాహము కాక అందరి వలన బాధింపబడుతూ సూటిపోటి మాటల చేత గుచ్చబడుతూ బాధను అనుభవిస్తూ ఉన్నావా? లోకం ఇలా చెబుతోంది, ఏదో ఒక మార్గం నువ్వే చూసుకొనకూడదు, ఎంతకాలం ఇలా ఉంటావు, దేవుడు అని పట్టుకోకపోతే అంటారు. చెప్పు, అమ్మా, ఇంకా అంతటి గతి పట్టలేదు, నీళ్ళు ఇంకా పల్లమునకే ప్రవహిస్తూ ఉన్నాయి. నా దేవుడు తప్పక నాకు తోడై ఉన్నాడు. నీతిమంతుడు
యథార్థతను విడిచిపెట్టడు అని చెప్పు. ఒకవేళ నీ జీవితంలో దారిద్ర్యత అనుభవించి అప్పులు విస్తారంగా పెరిగిపోయి తినటానికి తిండి లేని పరిస్థితి, బయట చెప్పుకోవటానికి సిగ్గుగా ఉన్నటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు లోకమిచ్చే సలహా ఇలాగుంటుంది: ఎంతకాలం నువ్వు న్యాయంగా సంపాదించిన దాంతోనే నువ్వు ముందుకు రావాలనుకుంటావు? ఏదైనా కొంచెం అన్యాయంగా ఆలోచన చేయకూడదు అని సమాధానం ఇవ్వటానికి వస్తూ ఉంది. చెప్పు లోకంతో, అయ్యా, ఇంకా దేవుడు సృష్టించిన ఈ నీళ్లు పల్లమునకే ప్రవహిస్తూ ఉన్నాయి. దాని నైజం అదే, దాని వ్యవహారం ఎన్నడూ మార్చుకోదు. అలాగే నా జీవితంలో కూడా ఇంకా నీతి నాకు కట్టబడి ఉన్నది. యథార్థత నా దేవుడిచ్చింది అలానే ఉంది, అది చచ్చిపోలేదు. దేవుడిచ్చిన కనీస విలువలు నాలో చచ్చిపోలేదయ్యా, ఇంకా బ్రతికే ఉన్నాయి అని చెప్పు. ఒకవేళ నీ జీవితంలో అందరి ఎదుట అవమానకరమైన జీవితానికి కారణమగునట్లు నిందలు నీ మీద వేస్తూ లేనిపోని మాటలు చెప్పి నీ సాక్ష్య జీవితాన్ని మురికి చేసి నీ సాక్ష్య జీవితం మీద మచ్చలు ముడతలు వేస్తున్నటువంటి వారు ఉన్నారేమో. వారిని బట్టి ఇంకొకరు ఇలా సలహా ఇస్తారు: ఎందుకు అలాగ అంచుకోవటం, ఒక్కసారి తిరగబడు వారి మీద అని లోకం ప్రోత్సహిస్తుండవచ్చు. చెప్పు లోకానికి, స్టిల్ వాటర్స్ రన్ డీప్, ఇంకా నీళ్లు పల్లమునకే ప్రవహిస్తూ ఉన్నాయి. నా దేవుడు నా యథార్థతను విడిచిపెట్టొద్దన్నాడు. ఇంకా యథార్థత అన్న విలువలు, న్యాయము అన్న విలువలు దేవుని వాక్యం వలన పటిష్టం చేయబడుతున్నాయి. ఒకవేళ మీ కంటికి అది నష్టంగా కనబడొచ్చేమో, కానీ నా దేవుని దృష్టికి ఇష్టంగా కనబడుతూ ఉన్నాయి. గనుక నేను విడిచిపెట్టను, నా యథార్థతను నేను కోల్పోను. భార్య అంటుంది చివరికి, ఇంట్లో ఉన్నవారు కూడా వ్యతిరేకులైనప్పుడు ఇలాగూ చెప్పు: అయలారా, అమ్మలారా, ఇంకా నా దేవుని యథార్థత నాలో ఏలుబడి చేస్తుంది. నేను దానిని విడువను. నేను విడిచానంటే నా దేవుడు సజీవుడు కాదు, ఇంకా నా దేవుడు సజీవుడై ఉన్నాడు గనక నేను నా యథార్థతను విడిచిపెట్టను. ఏమి మూర్ఖపు మాట! దేవుని దూషించి మరణం కమ్మంటావా? యథార్థతను విడిచిపెట్టమంటావా? యథార్థత విడిచిపెట్టడం కంటే ఈ ప్రాణం విడుచుటయే మేలని యోబు సాహసంతో సెలవిస్తూ ఉన్నాడు. యథార్థతను విడిచిపెట్టుట కంటే ప్రాణం విడుచుటయే మేలు అన్న ఛాలెంజ్తో బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో యథార్థత అనేది మన ఊపిరి కావాలి. యథార్థత అనేది మన ప్రాణపు విలువ కావాలి. యథార్థత అన్నది మన నైజం కావాలి. యథార్థత అన్నది మన జీవిత వైఖరి కావాలి. యథార్థత మన ప్రాణం ఊపిరి కావాలి. దాన్ని విడిచిన నాడు చచ్చిన వానితో సమానమే. దాన్ని విడవకుండా చచ్చినా పర్వాలేదు. ఈ మాటలు నీ హృదయంలో నాటుకొని పోవాలి. యథార్థత విడిచిపెట్టి బ్రతకటానికి లోకం ఎన్ని సలహాలు ఇస్తుందో, ఎన్ని ప్రోత్సహిస్తుందో, ఎంత బలవంతం చేస్తుందో నీకు తెలుసు. దాని బలవంతపు క్రియలను, దాని బలత్కారమును త్రోసిపుచ్చేసి దేవుడే చూసుకొనును, దేవుడే చూచుకొనును. అంతే. యథార్థత గట్టిగా పట్టుకో, ఆయన పాదాలు పట్టుకొని బిగుచుకొని ఉండు. యథార్థత కాపాడబడుతుంది. ఆయన వస్త్రపు చెంగును గట్టిగా పట్టుకొని విడవకుండా బ్రతుకు. ఆయన హస్తములను గట్టిగా పట్టుకొని విడవకుండా నడువు. ప్రతి కేక లయమైపోతుంది. ప్రతి అవమానపు మాటలు దూరపరచబడతాయి. అవమానపరచువారు లయపరచబడతారు. కేకలు వేస్తూ ముందుకు వస్తూ యథార్థతను విడిచిపెట్టవా అంటున్న ప్రతి వాయిస్, ప్రతి నాయిస్ దేవుని నామములో లయపరచబడతాయి. శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ప్రభువు తప్పక ఇస్తాడు. ఒకనాడు ఇలాంటి పరిస్థితులలో దుమ్ము ధూళి వస్త్రములతో కూర్చున్నటువంటి
వస్త్రములో లేక చింపుకొని వస్త్రహీనుడై భయంకరంగా బూడిదలో కూర్చొని భయంకరమైనటువంటి బాధ కురుపుల చేత ఉన్నటువంటి యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు. విడిచిపెట్టి పోయింది ఏదైనా ఉందంటే తనకు కలిగిన ఆ నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఉన్నటువంటి బాధ తప్ప. అవును, ఒకనాడు ఆ బాధ విడిచిపోయింది, ఆ వ్యాధి విడిచిపోయింది, ఆ కురుపులు విడిచిపెట్టిపోయాయి. కానీ యథార్థత మాత్రం విడువలేదు. అందుకనే యోబు మరల ఆశీర్వదింపబడెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చూసారా, అధికమైన ఆశీర్వాదమును రాబట్టడానికి మిగిలి ఉన్న లేదా కాపాడుకున్న యథార్థతయే కారణమని అర్థమవుతుంది. నీ జీవిత యాత్రలో యథార్థత ఎంత ప్రయోజనమో తెలుసా? ఎంత అవసరమో తెలుసా? దాన్ని కాపాడుకోవటానికి నువ్వు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. దాన్ని కాపాడుకొనుటయే నీ బాధ్యత. నీ ప్రవర్తన శైలి, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కావాలి. యథార్థతను ప్రశ్నించేవారు కోకొల్లలుగా రావచ్చు, కానీ యథార్థతను కాపాడుకోవటానికి ఒక్క మాట చాలు: ప్రభువు ఇంకనూ సజీవుడై ఉన్నాడు, ఆయన నీ యథార్థతను చూచుచున్నవాడు అనే మాటను, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అనే మాటను జ్ఞాపకం చేసుకొని యథార్థవంతులుగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించాడు, ఎన్నుకున్నాడు. యథార్థతను కాపాడుకుందాం. యథార్థత మన ప్రాణముతో సమానముగా ఎంచుకుందాం. ఊపిరితో సమముగా దానిని ఎంచుకుందాం. యథార్థతను విడిచిపెట్టకుండా కాపాడుకొని ప్రభువును ఘనపరుద్దాం. అదే యథార్థత అనేక దీవెనలను తీసుకొని వస్తుంది అనే మాటను మర్చిపోకుండా ముందుకు సాగి వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం యథార్థత చేత నింపబడునుగాక. నీ కుటుంబం యథార్థత చేత నింపబడునుగాక. యథార్థత లేని దాపురికమైన జీవితం లయపరచబడునుగాక. అట్టి కృపా దేవుడు నీకును నీ కుటుంబమును మనందరికీ సదాకాలము దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. యథార్థవంతుల జీవితమును నీవు చూచుచున్నవాడవు. యథార్థవంతుల గుడారమును వర్ధిల్ల చేయుచున్నవాడవు. యథార్థవంతులు నీకు ఇష్టులు. యథార్థ వర్తనుల కొరకై ఎదురు చూచుచున్నవాడవు. యథార్థ పరుల కొరకై నీవు పరలోకము నుంచి నీ కనుదృష్టి చేత వెతుకుచున్నవాడవని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తున్నాం. విన్న మాటలను విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.